Hello all, welcome to Sakshi Education. Today's current affairs, that is 2nd August 2025. So number 1, Canada joins France and UK in planning to recognize Palestine. So పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించే ప్రణాళికలో ఫ్రాన్స్ అండ్ యూకే కెనడాతో చేరింది. సో హియర్ ఎర్లియర్ we discussed that France officially recognized Palestine. So France officially recognized Palestine. Prior to France, UK, that is United Kingdom, also recognized Palestine. Now Canada also joined France and United Kingdom. So here Canada joins France and United Kingdom in planning to recognize Palestine. So Palestine రాజ్యాన్ని గుర్తించిన దేశాలలో మనకు ఫస్ట్ యూకే, తర్వాత we have ఫ్రాన్స్, నెక్స్ట్ ఇప్పుడు కెనడా. సో కెనడా కూడా ఏంటి అంటే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాలి అని చెప్పేసి ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే పాలస్తీన్ ఇష్యూ, సో పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ ఇష్యూ. సో గాజా స్ట్రిప్ ఉంటుంది. సో గాజా స్ట్రిప్ పైన పాలస్తీన్ వర్సెస్ ఇజ్రాయెల్. సో ఎర్లియర్ ప్రయర్ టు దిస్ వీ డిస్కస్డ్ అబౌట్ హమాస్. సో హమాస్ అటాక్ చూసాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్రాన్స్ ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది ఎర్లియర్ టు ఐడెంటిఫై పాలస్తీన్ యాజ్ ఏ సపరేట్ కంట్రీ. సో అప్పుడు ఏంటి అంటే ఈ పాలస్తీన్ ప్రజలు వచ్చేసి ఏంటంటే ఫ్రాన్స్ని సపోర్ట్ చేయడం జరిగింది, హమాస్ కూడా ఫ్రాన్స్ని సపోర్ట్ చేయడం జరిగింది. వేరాజ్ ఇజ్రాయెల్ ఆపోజిట్ ద ఫ్రాన్స్ డెసిషన్. సో ఇప్పుడు వచ్చేసి కెనడా కూడా ఏం చేస్తుందంటే కెనడా ఆల్సో జాయిన్డ్ ఫ్రాన్స్ అండ్ యూకే ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ పాలస్తీన్. అంటే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించే క్రమంలో ఇప్పుడు మూడవ కంట్రీ ఏంటి కెనడా కూడా గుర్తించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి యూకే, దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్, సెకండ్ వచ్చేసి ఫ్రాన్స్, ఇప్పుడు వచ్చేసి కెనడా. సో వీరి ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్య జరిగే వివాదాల గురించి ప్రత్యేకంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఎలక్షన్ టు ఆఫీస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో 17th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్. సో ఇక్కడ మనకేంటి అంటే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో హౌ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్. సో ఎలక్టోరల్ కాలేజ్ అంటాం, ఎలక్టోరల్ కాలేజ్. సో ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఎలక్షన్ టు ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ 17th వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. సో ఎర్లియర్ లాస్ట్ మంత్ ఏమైంది, జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఇంటూ ఆర్టికల్ 67A, ఆర్టికల్ 67A ప్రకారం ఏంటంటే రాజీనామా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది అనివార్యం అవ్వడం వల్ల సో నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఇష్యూడ్ నోటిఫికేషన్ విత్ రెస్పెక్ట్ టు ద ఎలక్షన్ టు ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ 17th వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. సో మనకి ఎవరు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇందులో భాగంగా ఎవరెవరు ఉంటారో చూద్దాం. సో యాజ్ పర్ ఆర్టికల్ 66 మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ ఓరియంటెడ్లో చదివేటప్పుడు పాలిటీని లింక్ చేసుకోవడం నేర్చుకోవాలి. అందులో భాగంగా గుర్తుంచుకోవాల్సిన ఆర్టికల్స్ ఏంటి మనకు, ఆర్టికల్ 66. సో ఆర్టికల్ 66, యాజ్ పర్ ఆర్టికల్ 66 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. సో ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్. బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఇక్కడ ఎవరు, రాజ్యసభ, లోక్సభ. సో రాజ్యసభ, లోక్సభ. సో మళ్ళీ మనకేంటి ఇందులో పార్లమెంట్ అంటే ఏంటి, రాజ్యసభ, లోక్సభ. ఇందులో భాగంగా మనకి ఏంటంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉండడం జరిగింది. సో ఎలక్టోరల్ కాలేజ్లో కన్సిస్టింగ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్. సో ఇక్కడ బోత్ ఎలక్టెడ్ యాజ్ వెల్ యాజ్ నామినేటెడ్ వీళ్ళిద్దరూ కలిసి మనకి ఎలక్టోరల్ కాలేజ్లో ఉండడం జరుగుతుంది. సో కన్సిస్టింగ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై means of the single transferable vote.
సో ఇక్కడ ఏంటి అంటే ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ద మెంబర్స్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ ఇంక్లూడింగ్ నామినేటెడ్ members. So for 2025 17th vice presidential election, the electoral college consists of number 1 233 elected members of Rajya Sabha. So present ఏంటి మనకు మొత్తం ఎంత ఎలక్టెడ్ మెంబర్స్ వచ్చేసి 233 ఉంటారు, 12 మెంబర్స్ వచ్చేసి నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. టోటల్ వచ్చేసి మనకి ఏంటి అంటే 245. సో రాజ్యసభలో టోటల్ ఎంత మనకు 245, అందులో ఏంటి 233 మెంబర్స్ వచ్చేసి ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, 12 మెంబర్స్ వచ్చేసి ఏంటంటే ప్రెసిడెంట్ నామినేట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా 233 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, బట్ ప్రజెంట్ ఏమైంది 5 సీట్లు వ్యాకెంట్ ఉండడం జరిగింది. అంటే మనకి ఇందులో భాగంగా ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 228 మెంబర్స్ ఉన్నారు. ఎవరు? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. సో ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇంక్లూడ్స్ బోత్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ ఇంక్లూడింగ్ ద నామినేటెడ్ మెంబర్స్. అందులో భాగంగా టోటల్ స్ట్రెంత్ ఏంటి రాజ్యసభది 245, అందులో 233 మెంబర్స్ వచ్చేసి డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్, 12 మెంబర్స్ వచ్చేసి ఏంటి అంటే నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. ఎట్ ప్రజెంట్ 233 ఎలక్టెడ్ మెంబర్స్లో 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సో ఒకవేళ ఇక్కడ ఈ సీట్లు ఖాళీగా ఉన్నా కానీ ఈ ఎలక్షన్కి వచ్చిన అడ్డంకి ఎలాంటిది లేదు. సో ఎలక్షన్ సజావుగానే జరుగుతుంది. సో మనకి ఎగ్జామినేషన్లో ఇలాంటి కోసం కూడా అడగొచ్చు ఒక్కొక్కసారి. ఏంటి అంటే ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్షిప్లో భాగంగా ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్న మెంబర్స్లో ఎవరైనా సీటు వేకెంట్గా ఉంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆగిపోతుంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఒకవేళ అది సీటు వేకెంట్ ఉన్నా కానీ పర్వాలేదు, అక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు అది ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ 12 నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. సో 12 నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ప్లస్ 233 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. నెక్స్ట్ 543 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ. ప్రజెంట్లీ ఒక సీట్ ఏంటంటే వేకెంట్ ఉండడం జరిగింది. సో మనకు వేకెంట్ ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ ఎలక్టోరల్ కాలేజ్ కంప్రైజెస్ ఆఫ్ ఎ టోటల్ 788 మెంబర్స్ ఎట్ ప్రజెంట్లీ 782 మెంబర్స్ ఉండడం జరిగింది. 6 మెంబర్స్ వచ్చేసి వేకెంట్ ఉండడం జరిగింది. రాజ్యసభలో 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి, మనకు లోక్సభలో ఒక సీటు ఖాళీగా ఉంది. టోటల్ మెంబర్స్ ఎంత 788 మెంబర్స్ ఉండాలి, బట్ ఎట్ ప్రజెంట్ వీ హ్యావ్ 782 మెంబర్స్ ఉండడం జరిగింది. ఎట్ ప్రజెంట్ వీ హ్యావ్ 782 మెంబర్స్. సో ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ ఇంక్లూడింగ్ ద నామినేటెడ్ మెంబర్స్. ఎట్ ప్రజెంట్ ఎలక్టోరల్ కాలేజ్ ఎంత వచ్చింది మనకు 782 మెంబర్స్ రావడం జరిగింది. 6 సీట్స్ వేకెంట్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటి అంటే లోక్సభలో వేకెంట్ ఉంది, మిగిలిన 5 వచ్చేసి మనకు రాజ్యసభలో వేకెంట్ ఉంది. ఒకవేళ వేకెంట్ ఉన్నా కానీ మనకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. సో నెక్స్ట్ ఆఫ్ ద బోత్ హౌజెస్ ఆఫ్ ద పార్లమెంట్, సిన్స్ ఆల్ ద ఎలక్టర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్, ద వాల్యూ ఆఫ్ ఓట్ ఈచ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విడ్ బి సేమ్. సో అందరికీ ఏంటంటే ఓట్ వాల్యూ సేమ్ ఉండడం జరిగింది. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఒకే బదిలీ ఓటు ద్వారా అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఎన్నుకుంటారు. దట్ ఈస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ 2025 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్టోరల్ కాలేజీలో ఇవి ఉంటాయి. సో రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు. ప్రస్తుతం మనకేంటి అంటే 5 సీట్లు ఖాళీగా ఉండడం జరిగింది. నెక్స్ట్ రాజ్యసభకు 12 మంది నామినేట్ చేయబడ్డ సభ్యులు. సో లోక్సభకు ఎన్నికైన 543 మంది సభ్యులు. ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. సో టోటల్ వచ్చేసి మనకేంటి అంటే 788 ఉండాలి, బట్ ఎట్ ప్రజెంట్ 782 ఉన్నాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనకి ఏంటి అంటే ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్, దట్ ఈస్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ మెంబర్స్. ఇందులో నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉండడం జరిగింది. సో ఎలక్టోరల్ కాలేజ్ ఎర్లియర్ ఇది అసలు ఎన్నిక ఎందుకు వచ్చిందంటే ఆర్టికల్ 67A ప్రకారం వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ వీ హ్యావ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ కంట్రీస్ టు ఇండియా ఇన్ 2025.
సో 2025లో భారతదేశానికి అతిపెద్ద ముడి చమురు సరఫరాదారు దేశాలు, లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ కంట్రీస్ టు ద ఇండియా. ఇండియాకి ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ని సప్లై చేసే కంట్రీస్ ఎవరెవరు ఉన్నారు టాప్లో అనేది చూద్దాం. సో క్రూడ్ ఆయిల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకానమీ. క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి చూద్దాం ఫస్ట్. సో క్రూడ్ ఆయిల్ ఈజ్ ఏ న్యాచురల్లీ అకరింగ్ లిక్విడ్ ఫౌండ్ అండర్ గ్రౌండ్ మేడప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఫార్మ్డ్ ఓవర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్. సో హియర్ క్రూడ్ ఆయిల్ డెఫినేషన్ ఏంటి మనకు, క్రూడ్ ఆయిల్ ఈజ్ ఏ న్యాచురల్లీ అకరింగ్ లిక్విడ్ ఫౌండ్ అండర్ గ్రౌండ్ మేడప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. సో హైడ్రోకార్బన్స్ ప్లస్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఫార్మ్డ్ ఓవర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ త్రూ డ్రిల్లింగ్ అండ్ రిఫైన్డ్ ఇంటూ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్ అండ్ పెట్రోకెమికల్స్. సో క్రూడ్ ఆయిల్ నుంచి మనకు వచ్చే ఎలిమెంట్స్ ఏంటంటే పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, జెట్ ఫ్యూయల్ రావడం జరుగుతుంది, పెట్రోకెమికల్స్ రావడం జరుగుతుంది. సో మనకేంటి ముడి పదార్థాన్ని మనం ఏమంటున్నాం, క్రూడ్ ఆయిల్ అంటున్నాం. దాని నుంచి వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్ అండ్ పెట్రోకెమికల్స్. సో పెట్రోల్ ఏంటి, గ్యాసోలిన్ యూజ్డ్ ఫర్ కార్స్ అండ్ మోటార్ బైక్స్. నెక్స్ట్ డీజిల్ ఫర్ ట్రక్స్, బస్సెస్ అండ్ ట్రైన్స్. జెట్ ఫ్యూయల్ వచ్చేసి దేనికి, ఏరోప్లేన్స్. నెక్స్ట్ పెట్రోకెమికల్స్ యూజ్డ్ ఇన్ ప్లాస్టిక్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్. సో క్రూడ్ ఆయిల్ వచ్చేసి ఏంటంటే మనకు ముడి పదార్థం, రా మెటీరియల్. దాని నుంచి వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్ అండ్ పెట్రోకెమికల్స్. సో వీటి యూసేజ్ ఏంటి, పెట్రోల్ కార్, మోటార్ బైక్స్ ఇలాంటి దాంట్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. డీజిల్ ఫర్ ట్రక్, బస్సెస్ అండ్ ట్రైన్స్. జెట్ ఫ్యూయల్ వచ్చేసి ఏంటి అంటే ఏరోప్లేన్స్కి. నెక్స్ట్ పెట్రోకెమికల్స్ వచ్చేసి మనకు ప్లాస్టిక్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇండియాకు టాప్ 5 కంట్రీస్ ఏంటి, ఇండియా ఎవరి నుంచి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ని తీసుకుంటుందంటే నెంబర్ 1 ఇరాక్. నెంబర్ 1 వచ్చేసి మనకు ఇరాక్. నెంబర్ 2 వచ్చేసి సౌదీ అరేబియా. నెంబర్ 3 రష్యా. నెంబర్ 4 యుఏఈ. నెంబర్ 5 యునైటెడ్ స్టేట్స్. సో నెంబర్ 1 ఇరాక్ వచ్చేసి ఇండియాస్ లీడింగ్ సప్లయర్. షేర్ ఎంత అంటే 20 నుంచి 23%. అదే సెకండ్ వచ్చేసి సౌదీ అరేబియా, షేర్ వచ్చేసి 16 to 18%. నెక్స్ట్ రష్యా 18 to 20. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ 8 to 10. యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి 6 to 7%. సో టాప్ సప్లయర్ వచ్చేసి మనకి ఎవరు అంటే ఇరాక్. నెక్స్ట్ ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రాజెక్ట్ 17A. సో ప్రాజెక్ట్ 17A ఇండిజీనియస్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేటర్ హిమగిరి డెలివర్డ్ టు ఇండియన్ నేవీ. సో హిమగిరి అనే ఒక ఫ్రిగేటర్ని డెలివర్ చేయడం జరిగింది. సో ప్రాజెక్ట్ 17A స్వదేశీ అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ హిమగిరిని భారత నావికా దళానికి అందచేయడం జరిగింది. సో మనకేంటి అంటే ఫ్రిగేటర్ హిమగిరి. సో ఆర్మ్డ్ విత్ బ్రహ్మోస్ అండ్ GRS డెలివర్స్ హిమగిరి వార్షిప్. హిమగిరి వార్షిప్ అంటే ఏంటి అంటే ఒక నౌక. సో దీన్ని మనం ఏంటంటే ఒక వార్షిప్ అనడం జరుగుతుంది. సో అండర్ ప్రాజెక్ట్ 17. అసలు ప్రాజెక్ట్ 17 అంటే ఏంటి, సో హిమగిరి ఏంటి అనేది చూద్దాం. ఇందులో భాగంగా ఏంటి అంటే ప్రాజెక్ట్ 17 టార్గెట్ వచ్చేసి డెలివరింగ్ 7 ఫ్రిగేటర్స్. 7 ఫ్రిగేటర్ అంటే ఏంటి అంటే సేమ్ వార్షిప్స్ 7ని డెలివరీ చేయాలి. సో అందులో భాగంగా ఆల్రెడీ 2 డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే 3వ వార్షిప్, దట్ ఈస్ హిమగిరి డెలివర్డ్. సో ఎవరు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో హిమగిరి, దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యార్డ్ 3022, ద థర్డ్ షిప్ ఆఫ్ ద నీలగిరి క్లాస్. సో ప్రాజెక్ట్ 17కు ఉన్న ఇంకొక పేరేంటి, నీలగిరి క్లాస్ ఫ్రిగేటర్స్ అని కూడా అంటాం. సో ప్రాజెక్ట్ 17A అంటే ఏంటి అంటే నీలగిరి ఫ్రిగేటర్ క్లాస్ 7 వచ్చేసి మన టార్గెట్. ఆల్రెడీ 2 డెలివరీ అయ్యాయి, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 3వది. సో బిల్ట్ ఎట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వచ్చేసి ఇక్కడ
కోల్కతా. సో కోల్కతాకు సంబంధించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. వాజ్ డెలివర్డ్ టు ద ఇండియన్ నావీ, మార్కింగ్ ఏ కీ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ జర్నీ టువర్డ్స్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ వార్షిప్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. సో హిమగిరి ఈజ్ ఏ మోడర్నైజ్డ్ వర్షన్ ఆఫ్ ఫార్మర్ ఐఎన్ఎస్ హిమగిరి. సో ఎర్లియర్ మనం ఐఎన్ఎస్ అంటే ఏంటి అంటే ఇండియన్ నేవల్ షిప్, ఇండియన్ నేవల్ షిప్. సో ఎప్పుడైతే కొన్ని షిప్స్ ఏంటంటే మనం కమిషన్ చేస్తాం, ఎట్ ద సేమ్ టైం డీకమిషన్ చేయడం జరిగింది. సో కమిషన్ అంటే ఏంటంటే దాన్ని డ్యూటీలోకి తీసుకునేటప్పుడు దాన్ని మనం కమిషన్ అంటాం. సో వాటి సేవలను గుర్తించి దానికి రిటైర్మెంట్ ఇచ్చే టైంలో మనం దాన్ని ఏమంటున్నాం, డీకమిషన్డ్ అంటాం. డీకమిషన్డ్. సో కమిషన్ అంటే ఏంటి అంటే డ్యూటీలోకి తీసుకోవడం, సేవలోకి తీసుకోవడం, తర్వాత వాటికి సంబంధించిన రిటైర్మెంట్ని మనం ఏమంటున్నాం, డీకమిషనింగ్ అంటాం. ఆ విధంగా మనకు ఎర్లియర్ ఉన్నది ఏంటి అంటే ఐఎన్ఎస్ హిమగిరి అనేది ఉంది. సో దాన్ని మనం ఏంటంటే డీకమిషన్ చేయడం జరిగింది. ఇన్ కమోమరేటివ్ ఆఫ్ ఐఎన్ఎస్ హిమగిరి ఇట్ ఈజ్ నేమ్డ్ యాజ్ హిమగిరి ఫ్రిగేటర్, హిమగిరి ఫ్రిగేటర్. సో ముందు మనకున్నది ఏంటి, ఐఎన్ఎస్ హిమగిరి. ఐఎన్ఎస్ అంటే ఏంటి, ఇండియన్ నేవల్ షిప్. బట్ ఇప్పుడు వచ్చేసి మనకేంటి ఫ్రిగేటర్. ఫ్రిగేటర్ అంటే ఏంటి, వార్షిప్. సో ఇది ఇండియన్ నేవల్ షిప్, ఇది వచ్చేసి ఏంటంటే వార్షిప్. దీన్ని ఏమంటున్నాం మనం, ఫ్రిగేటర్ అంటున్నాం. సో అందులో భాగంగా ప్రాజెక్ట్ 17A దాన్ని మనం ఏమంటున్నాం అంటే నీలగిరి క్లాస్ వార్షిప్స్ అంటున్నాం. అందులో భాగంగా మనకేంటి అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వచ్చేసి కోల్కతాకు సంబంధించిన వాళ్ళు ఏంటి టోటల్ 7 రిలీజ్ చేయాలి. అందులో భాగంగా ఆల్రెడీ 2 చేయడం జరిగింది. ఇప్పుడు 3వ ఫ్రిగేటర్ దట్ ఈస్ హిమగిరి లాంచ్ చేయడం జరిగింది. సో ఇన్ కమోమరేటివ్ ఆఫ్ ఐఎన్ఎస్ హిమగిరి, ఆల్రెడీ ఐఎన్ఎస్ హిమగిరి వచ్చేసి మనకేంటి అంటే 2005 ఈజ్ ఏ లీడర్ క్లాసిక్ ఫ్రిగేటర్ విచ్ వాజ్ డీకమిషన్డ్ ఇన్ 2005. 2005లో దాన్ని డీకమిషన్ చేశారు, కానీ సేమ్ నేమ్ తోటి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్రిగేటర్ని తీసుకుని రావడం జరిగింది, ఐఎన్ఎస్ హిమగిరి. సో హిమగిరి ఈజ్ ఎక్విప్డ్ విత్ బ్రహ్మోస్ యాంటీ షిప్. సో ఇదేంటి అంటే బ్రహ్మోస్ యాంటీ షిప్ అండ్ ల్యాండ్ లాక్డ్ క్రూయిజ్ మిజైల్స్ అండ్ బరాక్ 8 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిజైల్స్. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ బ్రహ్మోస్ యాంటీ షిప్ అండ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిజైల్స్. సో ఇదేంటి అంటే మనకు హిమగిరి వార్షిప్ ప్లస్ బ్రహ్మోస్తో పాటుగా మనకేంటంటే దీన్ని మనం వాడుకలోకి తీసుకొని రావచ్చు, దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది, లాంచ్ చేయొచ్చు. బ్రహ్మోస్తో పాటు దీన్ని మనం లాంచ్ చేయొచ్చు. సో అందులో భాగంగా నెంబర్ 1 దీనికి ఉన్న ప్రొవిజన్స్ చూద్దాం. హిమగిరి ఈజ్ ఎక్విప్డ్ విత్ బ్రహ్మోస్ యాంటీ షిప్ అండ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ అలాంగ్ విత్ బరాక్ 8 యాంటీ క్రాఫ్ట్. మీన్స్ ఐఎన్ఎస్ హిమగిరి కెన్ బి యూటిలైజ్డ్ అలాంగ్ విత్ బ్రహ్మోస్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ అండ్ బరాక్ అండ్ బ్రహ్మోస్తో పాటుగా దీన్ని కూడా మనం ఏంటి అంటే వాడవచ్చు. దాన్ని మనం ఏమంటున్నామంటే ఐఎన్ఎస్ హిమగిరి స్థానంలో వచ్చిన హిమగిరి ఫ్రిగేటర్ అంటున్నాం. సో నెక్స్ట్ ఎర్లియర్ ఐఎన్ఎస్ నీలగిరి అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి, ఇది 3వదని చెప్పాం కదా. సో నెంబర్ 1 వచ్చేసి ఏంటి అంటే ఐఎన్ఎస్ నీలగిరి అండ్ నెంబర్ 2 వచ్చేసి ఐఎన్ఎస్ ఉదయగిరి. వీటిని ఆల్రెడీ డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చింది ఏంటి, హిమగిరి. టోటల్ టార్గెట్ వచ్చేసి 7. సో ఐఎన్ఎస్ నీలగిరి అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి వర్ లాంచ్డ్ అండర్ ప్రాజెక్ట్ 17A. సో ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్స్ ఆర్ మల్టీ మిషన్ ప్లాట్ఫామ్స్ డిజైన్ టు అడ్రస్ కరెంట్ అండ్ ఫ్యూచర్ మ్యారిటైమ్ ఛాలెంజెస్. సో ప్రాజెక్ట్ 17A షిప్స్ ఫీచర్ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ సెన్సర్స్ ఓవర్ P-17. సో ఆల్రెడీ మనకు ఉన్నది ఏంటంటే P-17 అనేది ప్రీవియస్గా ఉన్నది ఏంటి మనకు P-17. సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఏంటి 17A వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్. సో P-17ని మనం ఏమంటున్నాం, శివాలిక్ క్లాస్ అంటున్నాం, శివాలిక్ క్లాస్ ఫ్రిగేటర్స్ అంటున్నాం. సో ఏదైనా కానీ మనకేంటి అంటే ఇండియన్ నేవీలోకి వెళ్ళినప్పుడు మ్యారిటైమ్ ప్రొటెక్షన్, మన నావికా దళంలో ఒక రక్షణ కవచంలాగా ఉండాలి అని చెప్పేసి పనిచేసే వాటిని మనం ఏమంటున్నాం, ఫ్రిగేటర్స్ అంటున్నాం. ఫస్ట్ వచ్చింది మనకి ఏంటంటే P-17, వాటిని ఏమంటున్నాం మనం శివాలిక్ క్లాస్ ఆఫ్ ఫ్రిగేటర్స్ అన్నాం. ఇప్పుడు వచ్చినవి ఏంటంటే అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ 17A. సో ఇందులో భాగంగా టోటల్ టార్గెట్ 7. ఇప్పటి వరకు 3 డెలివరీ చేయడం జరిగింది. అందులో భాగంగా నెంబర్ 1 ఐఎన్ఎస్ నీలగిరి అండ్ నెంబర్ 2 ఐఎన్ఎస్ ఉదయగిరి. సో నెక్స్ట్ ఇంక్లూడింగ్ సూపర్సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్
అండ్ ర్యాపిడ్ ఫైర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్. సో సింపుల్గా ఏంటి అంటే మనకు ప్రాజెక్ట్ 17A దాన్ని ఏమంటున్నాం మనం నీలగిరి క్లాస్ ఫ్రిగేటర్స్ అంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు లాంచ్ చేసిన దాన్ని మనం ఏమంటున్నాం హిమగిరి ఫ్రిగేటర్ అంటున్నాం. ఎర్లియర్ ఐఎన్ఎస్ నీలగిరి అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి వర్ కమిషన్డ్. సో ఇప్పుడు థర్డ్ వచ్చేసి మనకు హిమగిరి. అంతకన్నా ప్రీవియస్గా ఉన్న ప్రాజెక్ట్ని ఏమంటున్నాం ప్రాజెక్ట్ 17 దట్ ఈస్ శివాలిక్ క్లాస్. ఇది అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ 17A దట్ ఈస్ నీలగిరి క్లాస్. సో అందులో భాగంగా కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్లో నిర్మించిన నీలగిరి తరగతి ప్రాజెక్ట్ 17A యొక్క 3వ నౌక హిమగిరి యార్డ్ 3022 భారత నావికా దళానికి అప్పగించబడింది. ఇది యుద్ధ నౌకల రూపకల్పన మరియు నిర్మాణంలో భారతదేశం స్వావలంబన దిశగా సాగుతున్న ప్రయాణంలో కీలక మైలురాయిని సూచిస్తుంది. సో ఇక్కడ ఏంటి నీలగిరి తరగతి ప్రాజెక్టు దట్ ఈస్ 17A ప్రాజెక్ట్ 17A. అదే ప్రాజెక్ట్ 17 వచ్చేసి మనకేంటి శివాలిక్ తరగతికి సంబంధించింది. శివాలిక్ తరగతికి సంబంధించింది. సో హిమగిరి అనేది లియాండర్ క్లాస్ ఫ్రిగేట్ అయిన పూర్వపు ఐఎన్ఎస్ హిమగిరి యొక్క ఆధునీకరించిన వర్షన్. సో ఐఎన్ఎస్ హిమగిరి యొక్క మోడర్న్ వర్షనే మనం ఏమంటున్నాం ఫ్రిగేటర్ హిమగిరి అంటున్నాం. సో హిమగిరిలో బ్రహ్మోస్ యాంటీషిప్ అండ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణులు, బరాక్ 8 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణులు ఉన్నాయి. సో ఇవి నావికా దాడి మరియు రక్షణ సామర్థ్యాలలో ఒక పెద్ద ముందడుగును సూచించడం జరుగుతుంది. సో సింపుల్గా ఏంటి ప్రాజెక్ట్ 17 వచ్చేసి మనకేంటి శివాలిక్ తరగతికి సంబంధించినవి. ప్రాజెక్ట్ 17A వచ్చేసి మనకేంటి అంటే నీలగిరి తరగతికి సంబంధించినవి. అందులో భాగంగా నీలగిరికి సంబంధించి ఆల్రెడీ మనకేంటి శివాలిక్ ఉదయగిరి. ఇప్పుడు వచ్చేసి P17 అంటే మనకు శివాలిక్, P17A అంటే నీలగిరి తరగతికి సంబంధించిన ఫ్రిగేటర్స్. సో P17 వచ్చేసి శివాలిక్, P17A వచ్చేసి మనకేంటి అంటే నీలగిరి తరగతికి సంబంధించిన ఫ్రిగేటర్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ 17A యుద్ధ నౌకలు ప్రస్తుత మరియు భవిష్యత్ సముద్ర సవాళ్లను పరిష్కరించడానికి రూపొందించబడిన బహుళ మిషన్ ప్లాట్ఫామ్లు. నెక్స్ట్ P17 నౌకలు P17 కంటే అధునాకరించినవి. సో P17A నౌకలు P17 తరగతి కంటే అధునాతన ఆయుధాలు మరియు సెన్సార్లను కలిగి ఉంటాయి. వీటిలో సూపర్సోనిక్ ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణులు, మధ్యస్థ శ్రేణి క్షిపణులు మరియు వేగవంతమైన ఫైర్ క్లోజ్ సిస్టమ్లు ఉండడం జరిగింది. అంటే సింపుల్గా ఏంటంటే అడ్వాన్స్డ్ వెపన్స్. సో మనకేంటి ప్రాజెక్ట్ 17 కన్నా అడ్వాన్స్డ్ ఏంటి ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17ని మనం శివాలిక్ తరగతికి సంబంధించిన క్షిపణులు అంటున్నాం, ప్రాజెక్ట్ 17A సంబంధించిన క్షిపణులు అంటున్నాం. సో నెక్స్ట్ వీ హ్యావ్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ లిఫ్ట్ బ్యాన్ ఆన్ హెరిటేజ్ స్పోర్ట్స్. సో పంజాబ్ వారసత్వ క్రీడల పునరుద్ధరణ. సో మనకి ఇదేంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగంగా నేర్చుకోవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగంగా మనం నేర్చుకోవాల్సిన ఒక అంశం. సో సింపుల్గా ఏంటి అంటే పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ లిఫ్ట్ బ్యాన్ ఆన్ హెరిటేజ్ స్పోర్ట్స్. సో మనం తమిళనాడుకు సంబంధించింది ఏంటి జల్లికట్టు ఇలాంటి వాటిపైన తరచుగా మనం వివాదాలను చూడడం జరుగుతుంది. అంటే కోర్టు వచ్చేసి ఒక్కొక్కసారి బ్యాన్ చేయమంటుంది, ఆ విధంగా చూస్తాం. కానీ పంజాబ్ గవర్నమెంట్ ఏం చేయడం జరిగిందంటే ఇట్ లిఫ్టెడ్ బ్యాన్ ఓవర్ ద హెరిటేజ్ స్పోర్ట్స్. అంటే ఇక్కడ ఏంటి క్యాటల్కి సంబంధించిన స్పోర్ట్స్ని ఎర్లియర్ ది బ్యాండ్, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఆ బ్యాన్ని వీళ్ళు తీసేసి న్యూస్లో నిలవడం జరిగింది. సో రీసెంట్లీ పంజాబ్ వారసత్వ క్రీడల పునరుద్ధరణ అందులో భాగంగా లెటస్ డిస్కస్. ఇన్ ఏ హిస్టారిక్ మూవ్ ద పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ లిఫ్టెడ్ ద లాంగ్ స్టాండింగ్ బ్యాన్ ఆన్ ట్రెడిషనల్ హెరిటేజ్ స్పోర్ట్స్ ఇంక్లూడింగ్ బుల్లక్ కార్ట్ రేసెస్, డాగ్ రేసెస్, హార్స్ రేసెస్ అండ్ పిజియన్ రేసింగ్, మార్కింగ్ ఏ రివైవల్ ఆఫ్ స్టేట్స్ కల్చరల్ ఐడెంటిటీ. సో చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్ వైల్ అడ్రసింగ్ ఏ గ్యాదరింగ్ ఇన్ లుధియానా said the decision fulfills the government's promise to the people of Punjab to bring back their much loved rural tradition. సో ఒకప్పుడు ఏంటంటే పంజాబ్ రూరల్ ట్రెడిషన్లో భాగంగా ఉన్న బుల్లక్ కార్ట్ రేసెస్ అంటే ఎద్దుల బండి పరుగు పంద్యాలు, నెక్స్ట్ డాగ్ రేసెస్, హార్స్ రేసెస్ అండ్ పీజియన్ పావురాలకు సంబంధించిన ఈ రేసెస్ అన్నీ ఏంటి అంటే పార్ట్ ఆఫ్ పంజాబ్ కల్చర్. కాకపోతే ఏంటి అంటే ఎర్లియర్ దానిపైన బ్యాన్ ఉండడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఆ బ్యాన్ని వీళ్ళు తీసివేయడం జరిగింది. సో ద బ్యాన్ ఆన్ దిస్ స్పోర్ట్స్ హ్యాస్ బీన్ ప్లేస్ సిన్స్ 1997. సో 1997 నుంచి దీనిపైన ఒక బ్యాన్ ఉండడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2025లో ఈ బ్యాన్ని లిఫ్ట్ చేయడం జరిగింది.
So with concerns over alleged animal cruelty, however, the new legislation introduced by the state government ensures that these events will not be held across Punjab without cruelty to animals. సో ఈ ఎనిమల్స్ని హింసించకుండా ఇవి మనం జరుపుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే దానిపైన బ్యాన్ తీసివేయడం జరిగింది. సో హియర్ పంజాబ్ వారసత్వ క్రీడల పునరుద్ధరణ. జంతు హింసకు సంబంధించిన ఆరోపణలతో ఈ క్రీడలపై 1997లో నిషేధం విధించబడింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్ట ప్రకారం ఈ కార్యక్రమాలు ఇప్పుడు పంజాబ్ అంతటా జంతువులపై హింస లేకుండా నిర్వహించబడతాయి. సో జంతువులను హింసించకుండా వాళ్ళ కల్చర్లో భాగంగా వీటిని జరుపుకోవచ్చు అని చెప్పేసి ఏంటి అంటే పంజాబ్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పంజాబ్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనకి ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్స్ మనకు వచ్చేసి ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ నాగరాజా కేస్. ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ నాగరాజా కేస్, దట్ ఈస్ 2014. ఇందులో భాగంగా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి అంటే ఆర్టికల్ 21 మనకేంటి అంటే రైట్ టు లైఫ్ ఉంటుంది, రైట్ టు లైఫ్. సో రైట్ టు లైఫ్ అనేది ఏంటి అంటే ఓన్లీ హ్యూమన్స్కే కాదు, సర్టన్ కేసెస్లో ఆ జంతువులకు కూడా రైట్ టు లైఫ్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఆ ఆర్టికల్ 21ని అప్లికేబుల్ టు ఎనిమల్స్కి చేసిన కేసు ఏంటి అంటే ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ నాగరాజు కేస్ 2014. సో అందులో భాగంగా మనకి ఏంటి అంటే ఆర్టికల్ 21 ఈజ్ ఎ రైట్ టు లైఫ్. హ్యూమన్స్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ ఎనిమల్స్ కూడా ఇందులోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఎనిమల్స్ క్రుయాలిటీ, ప్రివెన్షన్ ఆఫ్ ఎనిమల్స్ క్రుయాలిటీ. సో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఎనిమల్ క్రుయాలిటీ యాక్ట్ వచ్చేసి మనకు 1960కి సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ ఎనిమల్స్ క్రుయాలిటీ యాక్ట్. సో అందులో భాగంగా ఇప్పుడు ఏంటి పంజాబ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ జంతువులపై హింస లేకుండా నిర్వహించుకోబడుతున్నాయి అని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. సో నెక్స్ట్, రీసెర్చర్స్ డెవలప్ అగ్రికల్చర్ వేస్ట్ బేస్డ్ ప్యాకింగ్ మెటీరియల్స్ దట్ కెన్ ఎలిమినేట్ ప్లాస్టిక్ యూజ్, ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్కి సంబంధించిన రీసెర్చర్స్ తీసుకొచ్చింది ఏంటి అంటే పంట వ్యర్థాలు ఉంటాయి. సో క్రాప్ తర్వాత మనకేంటి అంటే పంటలు పండించిన తర్వాత అక్కడ మిగిలిపోయిన దాన్ని రైతులు ఏం చేస్తున్నారంటే దాన్ని మండించడం జరుగుతుంది. దానివల్ల మనకేంటి పొల్యూషన్ ఎక్కువగా జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే పంట వ్యర్థాలను వాళ్ళు మండించడం వల్ల దానికి దానికి మంట పెట్టడం వల్ల మనకు మొత్తం పొల్యూషన్ ఎక్కువగా జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు కర్బ్ పొల్యూషన్ ఐఐటి మద్రాస్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఈ క్రాప్ రెసిడ్యూస్ ఉంటాయి, పంట వ్యర్థాలతోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సింథటిక్ మెటీరియల్ని ప్రిపేర్ చేస్తున్నారు. మనం ఏంటంటే ప్యాకింగ్లో మనకేంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చినప్పుడు మనకు ప్యాకింగ్లో ప్లాస్టిక్ మెటీరియల్స్ వస్తుంటాయి దాంట్లో బాక్స్లో భాగంగా. ఇప్పుడు ఏంటంటే అలాంటి మెటీరియల్ని సింథటిక్గా తయారు చేసింది ఎవరు అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. దట్ కెన్ ఎలిమినేట్ ప్లాస్టిక్ యూజ్. సో అగ్రికల్చర్ వేస్ట్ బేస్డ్ ప్యాకేజింగ్ మెటీరియల్ దట్ కెన్ ఎలిమినేట్ ప్లాస్టిక్ యూసేజ్. సో ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే అగ్రికల్చర్ వేస్ట్ తోటి చేసిన ఒక సింథటిక్ మెటీరియల్ని తీసుకొని రావడం జరిగింది. సో దాన్ని ప్యాకింగ్లో యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గడం జరుగుతుంది. సో ఐఐటి మద్రాస్. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, ఐఐటి గౌహతి వాళ్ళు బ్యాంబూ బేస్డ్ సింథటిక్ మెటీరియల్ని తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఆటోమొబైల్స్. సో మనం ఏంటి కారులు ఇలాంటి దాంట్లో ఏంటి అంటే ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్లాస్టిక్ బదులు బ్యాంబూ బేస్డ్ సింథటిక్ మెటీరియల్ తోటి రిప్లేస్ చేసిన ఐఐటి ఏంటి అంటే మనకు ఐఐటి గౌహతి. అదే ఐఐటి మద్రాస్ గురించి చూస్తే మనం సోలార్ కార్, వాళ్ళు తీసుకొచ్చిన సోలార్ కార్ వచ్చేసి ఆగ్నేయ అనే ఒక సోలార్ కార్ని కూడా వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వీల్ చైర్ YD1 అనే ఒక వీల్ చైర్ని తీసుకొని రావడం జరిగింది. సో ఎలక్ట్రిక్ వీల్ చైర్ దట్ ఈస్ YD1. సో సోలార్ కార్ వచ్చేసి ఆగ్నేయ. ఐఐటి మద్రాస్ వచ్చేసి ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ప్లాస్టిక్ యూస్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే సింథటిక్ మెటీరియల్ డెవలప్డ్ త్రూ ద
అగ్రికల్చరల్ వేస్ట్. సో ప్యాకింగ్లో యూస్ చేయడం కోసం తీసుకొచ్చారు. సో నెక్స్ట్, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చర్స్ హ్యావ్ డెవలప్డ్ అన్ అగ్రికల్చర్ వేస్ట్ బేస్డ్ ప్యాకింగ్ మెటీరియల్ విచ్ కెన్ బి సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టు ద కన్వెన్షనల్ ప్లాస్టిక్ ఫోమ్స్ యూజ్డ్ ఇన్ ప్యాకేజింగ్. సో ప్యాకేజింగ్లో ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చింది అంటే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ మెథడ్స్. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ పరిశోధకులు వ్యవసాయ వ్యర్థాల ఆధారిత ప్యాకేజింగ్ మెటీరియల్ను అభివృద్ధి చేశారు. ఇది ప్యాకేజింగ్లో ఉపయోగించే సాంప్రదాయ ప్లాస్టిక్ ఫోమ్లకు స్థిరమైన ప్రత్యామ్నాయం. అంటే ఏంటి? ఆల్టర్నేటివ్. సో నెక్స్ట్, గూగుల్ ఓపెన్స్ ఫస్ట్ ఏషియా పసిఫిక్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇన్ తెలంగాణ. సో హైదరాబాద్లో తెలంగాణలో తొలి ఆసియా పసిఫిక్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని ప్రారంభించింది ఎవరు అంటే గూగుల్. సో గూగుల్ వచ్చేసి ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ ఏషియా పసిఫిక్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇన్ తెలంగాణ, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకసారి రీకాల్ చేస్తే వీ హ్యావ్ నెంబర్ 1. సో కెనడా జాయిన్స్ ఫ్రాన్స్ అండ్ యూకే ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై పాలస్తీన్ యాజ్ ఏ సపరేట్ కంట్రీ. సో నెక్స్ట్, ఎలక్టోరల్ కాలేజ్ టు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. ఇందులో ఎవరు ఉంటారు? మనకు లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్ ఉండడం జరుగుతుంది. బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ కంట్రీస్ టు ఇండియా ఇన్ 2025. సో టాప్ మనకు ఉన్నది ఏంటి అంటే ఇరాక్. ఇరాక్ వచ్చేసి నెంబర్ 1 ప్లేస్లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్, ఇండిజీనియస్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేటర్ దట్ ఈస్ హిమగిరి. హిమగిరి వచ్చేసి ఏంటి అంటే ప్రాజెక్ట్ 17A. అదే ప్రాజెక్ట్ 17 మనం ఏమంటున్నాం? శివాలిక్ తరగతికి సంబంధించింది అంటున్నాం. ప్రాజెక్ట్ 17A ఏంటంటే అడ్వాన్స్డ్, దాన్ని మనం ఏమంటున్నాం? నీలగిరి తరగతికి సంబంధించింది. సో ఇప్పుడు మనకు కమిషన్ చేసింది ఏంటి అంటే హిమగిరి ఫ్రిగేటర్. సో అంతకన్నా ముందు ఏంటి? ఐఎన్ఎస్ నీలగిరి అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి, ఈ రెండింటిని వాళ్ళు డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటి అంటే మనకు హిమగిరి, ఐఎన్ఎస్ హిమగిరి. సో నెక్స్ట్, పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ లిఫ్ట్ బ్యాన్ ఆన్ హెరిటేజ్ స్పోర్ట్స్. సో మనం ఇందులో భాగంగా డిస్కస్ చేసిన యాక్ట్ ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ ఎనిమల్స్ క్రుయాలిటీ యాక్ట్ 1960. తర్వాత వచ్చేసి ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్. హ్యూమన్స్కే కాకుండా ఎనిమల్స్ కూడా రైట్ టు లైఫ్ ఉంటుందని చెప్పిన కేసు ఏంటి మనకు? అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ నాగరాజు కేస్ ఇన్ 2014. సో నెక్స్ట్, ఐఐటి మద్రాస్ డెవలప్డ్ అగ్రికల్చర్ వేస్ట్ బేస్డ్ ప్యాకింగ్ మెటీరియల్ ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ బదులు వీళ్ళు ఏంటి అంటే వ్యవసాయ ఆధారిత ఈ వేస్ట్ మెటీరియల్ తోటి ఒక సింథటిక్ మెటీరియల్ని డెవలప్ చేయడం జరిగింది, దట్ ఈస్ ఐఐటి మద్రాస్. సో నెక్స్ట్, గూగుల్ ఓపెన్స్ ఫస్ట్ ఏషియా పసిఫిక్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, దట్ ఈస్ ఇన్ తెలంగాణ. సో ఇవన్నీ ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్లాస్లో వీ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.